ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. చాలా మందిలో ఉండే ఒక సందేహం ఏంటంటే గురుగారు, నిత్యము చేసే విధానాలు ఆచరిస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు, అదేవిధంగా పూజలు, వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తున్నాము, అయినా మా కష్టాలు నెరవేరట్లేదు, మా పూజలకి ఫలితం దక్కట్లేదు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతుందంటారు? అసలు ఎందుకు జరగాలి? ఎందుకు జరగకూడదు? అంటే మనం చేసేవన్నీ మంచి పనులు అయితే మనకు జరిగేదంతా మంచి అవుతుంది. మనం చేసేవన్నీ మంచి పనులు కాదు కదండి. ఇప్పుడు మొక్కే నోటికన్నా సహకారం చేసే చేతులు చాలా మిన్న అంటారు. సహకారం చేసేటువంటి వ్యక్తులను ఏమో పక్కన పడేస్తాం. మనం ఏదో ఒకటి రకరకాలుగా మొక్కేస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఎదురుగుండా కూర్చోబెట్టి అక్కడ భోజనం పెట్టి తినద్దు అంటే ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. అలానే ఆ భోజనంలో రాళ్ళు రప్పులు రకరకాలుగా మట్టి గడ్డలు వేసేసి ప్లేట్ ముందు పెడితే అది కూడా అంతే కదండి. సో మనం చేసేటువంటి చేష్టలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నాం. మనకు వచ్చే ఫలితం మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం, కానీ మనం చేసే చేష్టలు మనం గుర్తుండట్లా. ఏం చేసినా నా ఫలితం నాకు రావాలి. మనం చేయవలసింది, మీరు 1వ తరగతో ఎల్కేజీను యూకేజీను చదివేసేసి నాకు ఉద్యోగం రావాలంటే అర్హత ఉండాలి. అంటే ప్రతిదానికి ఒక అర్హత అనేటువంటిది అవసరం. అర్హత వచ్చేటువంటి చోట మనం ఏం చేస్తున్నాం? దాన్ని చెడగొట్టుకుంటున్నాం. అర్హత లేని చోట మనం వెతుకుతున్నాం. దీనివల్ల మనకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే దీనికి ప్రధాన అంశం ఏమిటి అంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏ విధానాన్ని అనుసరించాలనేటువంటిది ఒకటి ఉంది. అది కాకుండా నేను కొన్ని కార్యక్రమాలకు చూస్తూ ఉంటాను. లక్ష్మీమ్మవారి ఫోటో కొనుక్కొని వస్తారు. ఆ ఫోటోలో ఆల్రెడీ బొట్టు ఉంటుందిగా, మళ్ళీ వీళ్ళు గంధం పెట్టి బొట్టు పెడితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి పెట్టొద్దండి. అంటే లోపల ఉంది బొట్టు కదా, అదే నేను అంటున్నా. లోపల ఉన్నది బొట్టు కాదు, నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు మళ్ళీ పెట్టాల్సిందే అని చూస్తున్నావు. ఒక శ్లోకం ఇచ్చి ఈ శ్లోకం కొన్ని రోజులు చేయండి అని అంట, వెంటనే ఏమని అడుగుతారు మీరు? నియమాలు ఏమైనా పాటించాలండి అంట. ఇంకేమంటామండి? ముందు అడిగేది ఎన్ని రోజులు చేయాలి అంటారు. మరి కరెక్టే కదా, ఎప్పటి వరకు చేయాలి, ఎన్ని రోజులు చేయాలండి అంటే అక్కడ ఎన్ని రోజులు చేయాలనేటువంటి దాంట్లో ఎప్పుడు ఆపాలనే కదా అర్థం. అంటే ఎప్పుడూ కూడా వ్యవహారికానికి వైదికానికి తేడా ఉంటుంది. ఓకే, వైదికంలో ఎన్ని రోజులు చేయాలండి అంటే ఎప్పుడు ఆపాలని అర్థం. ఎల్కేజీలకు జాయిన్ చేశారు, మీరు ఎప్పుడు ఆపుతారు చదువు? అంటే ఎల్కేజీ కొద్ది రోజుల వరకే ఉంటుంది కదండి. చదువు ఎప్పుడు ఆపుతారు? మొత్తం ఒక వ్యవస్థ అయిపోయిన తర్వాత కూడా ఇంకో ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు జాబ్ వచ్చే వరకు కూడా. నా చదువు అయిపోయింది కదా, నేను ఇంట్లో కూర్చుంటే జాబ్ రాదుగా. దేని ప్రయత్నాలు దానికి ఉంటాయి. అలాగే ఒక శ్లోకం మనం చదవాలి అన్నప్పుడు కర్మ ప్రారంభం తొలగించుకునే వరకు చదవాలి. అది ఎంతకాలం పడుతుంది? అది ఎలా తెలుస్తుందండి? ఆయన 2 పొట్టేళ్ళు ఉంటాయి, గొర్రెలు అంటారు వాటిని, మేకల్లాగా. అవి ఒకదానికొకటి గుద్దుకుంటూ ఉంటాయి. ఇట్లా రక్తం వచ్చేంత వరకు ఫైట్ చేస్తాయి. ఒకదాని తలకాయ పగిలిపోయినా ఇంకోటి వచ్చి ఫైట్ చేస్తుంది, ఇంకొకటి పూర్తిగా కింద పడిపోవాలి, చనిపోతే ఇంకొకటి ఆగుతుంది. అలానే మనం ఒక శ్లోకం చదువుతున్నప్పుడు ఎదురుకుండా కర్మ అనేటువంటి పొట్టేలు ఉంది, అదే పొట్టేలుతో సమానమైన కర్మ ఉంది. దాంతో పోటీగా మనం చదవగలవాలి. అది యుద్ధం చేస్తుంది మన మీదకి. దాన్ని కింద పడేసేంత వరకు మనం నిలకడగా ఈ యొక్క విధానాన్ని అనుసరించాలి అనేటువంటి స్థితి ఉండాలి. అది ఉందా మనకు? లేదు. తెల్లవారుజామున 5:30 స్నానం చేసి ఇల్లు ఊడ్చుకొని దీపారాధన చేసుకుంటే సగం దరిద్రాలు పోతాయి అంటాం. లేస్తారండి ఎవరైనా? లేవరు. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా తెల్లవారుజామున లేచి ఏదైనా పూజ చేసుకుంటప్పుడు ఆ భర్త నిద్రలేచి వచ్చి నాకు కాస్త కాఫీ అంటే ఏమంటాం మనం? పూజలో ఉన్నాం అంటాం. ఇంత పూజ ఎవరి కోసం చేస్తున్నాం మనం? అతను బాగుంటేనే కదా మనం చేసేది, కుటుంబం వృద్ధి చెందేది. నేను పూజ చేస్తున్నాగా, వినిపించట్లేదా కనిపించట్లేదా అని విసుకుంటాం. ఇక నీకు ఆ పూజ ఫలితం ఎందుకు వస్తుంది? అట్లానే పూజ మధ్యలోంచి వచ్చి అసలు అక్కడ అర్హత ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ ఇవాళ మనం పూజ చేస్తున్నాము అని అంటే ఆ పూజకి అర్హత మనకి ఎక్కడి నుంచి వచ్చింది? 1 తండ్రి నుంచి, 2 భర్త నుంచి. ఈ ఇద్దరు అంటే తండ్రి ద్వారా మనం వచ్చాం, తల్లిదండ్రుల నుంచి వచ్చాం.
భర్త దగ్గర అందుబాటులో మనం ఉన్నాం. తల్లికి తండ్రికి మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు తల్లి తండ్రి ఏదైనా అడిగినప్పుడు నేను పూజ చేసుకుంటా సైకిల్ చేస్తాం. తత్సబ్రహ్మార్పణమస్తు. నీ తల్లికి తండ్రికి నువ్వు చేసుకో, భగవంతుడు చీకర సంతోషపడతాడు. వివాహం అయిన తర్వాత భర్తకి నువ్వు చూసుకో, భగవంతుడు నేను సంతోషపెడతాడు. కాకుండా నేను చేస్తున్నావు నువ్వు పని చూసుకో ఈ పని చూసుకో అన్నప్పుడు ఇక మనకు ఫలితం ఎందుకు వస్తుంది? మనం చేసేవన్నీ మంచి పనులు అయితే మనకు వచ్చేదంతా మంచి. అలా మనం ఏం చేస్తున్నాము, మనతో ఎవరు ఎలా ఉన్నారు, మనం ఎవరితో ఎలా ఉన్నాము, మనతో ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది మనకు ఉండాలిగా కొంచెం ఆలోచన. అది ఉన్నప్పుడు భగవంతుడు హర్షిస్తాడు. భగవంతుడు హర్షిస్తాడు. అది లేకపోతే భగవంతుడు ఎందుకు హర్షిస్తాడు? ఇక్కడ ఒక గొప్ప కథ ఉందండి. అంటే ధర్మం అంటే ఏమిటనే విషయంలో గరుత్మంతుడికి బాగా ఆకలిస్తుంది. గరుత్మంతుడికి ఆకలిస్తుంది బాగా. పుణ్య విధానం ఆకలిస్తే వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది, మరి నన్ను ఏం చేయమంటావు, నాకు ఇక్కడేమీ సరిపోవట్లేదు ఇదంతా అంటే, నువ్వు మీ దేశం మీదకి వెళ్ళు, ఎక్కడైనా ఫలానా ప్రాంతంలో అడవి ప్రాంతంలో చాలామంది రాక్షసులు ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు మింగేసి ఆకలి తీర్చుకో. సరే అమ్మ. వెళ్తుంటే మళ్ళీ తిరిగి పిలిచి, నాన్న చెప్పమ్మా, నీకు అక్కడ వాళ్ళలో ఎవరి దగ్గరైనా ఒక బ్రాహ్మడు కనుక నువ్వు మింగితే వెంటనే అతన్ని బయటకు వదిలే. అదేంటమ్మా, నీకు తర్వాత చెప్తా ఆ విషయం, నువ్వు బయటకు వదిలే. బ్రాహ్మణ్ణి కనుక నేను మింగితే నాకు ఎలా తెలుస్తుంది? కంఠం దగ్గర దిగడు కిందకి, గొంతు దగ్గర దగ్గు వచ్చేసినట్టుగా గరగరాడిపోతూ గొంతు దిగదు, అక్కడే ఉంటాడు. వాడు బ్రాహ్మడిగా నువ్వు గుర్తించు, కిందకు వదిలేసి అంటారు. సరే అంటారు. ఒక గ్రామానికి వెళ్తాడు, ఉన్న వాళ్ళందరినీ మింగేస్తాడు. లాస్ట్ వాడు బ్రాహ్మడు. వాడు ఇక్కడ ఆగిపోతాడు, దగ్గుతూ ఉంటాడు. అయ్యా మీరెవరు? నేను బ్రాహ్మణోత్తముని. ఓకే, మీరు బయటకు వచ్చేసేయండి, మా అమ్మగారు చెప్పారు, బ్రాహ్మణ్ణి మింగవద్దని మా అమ్మగారు చెప్పారు, మీరు బయటకు వచ్చేసేయండి, నేను రాను, ఇక్కడే ఉంటా అంటాడు. కాదయ్యా మీరు బయటకు వచ్చేసిందంటే, నువ్వు మింగిన వాళ్ళల్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా నువ్వు బయటకు తీసుకుని వస్తే నేను బయటకు వచ్చేస్తా. ఈయన చివరి వాడు అందరినీ మింగేసింది, వదిలేసాడు అన్నారు కదా మిగతా వాళ్ళందరినీ. అందరూ గొంతులోకి వెళ్ళిపోయారు, ఈయనప్పుడు గొంతు దగ్గర ఆగిపోయాడు, లోపలికి వెళ్ళట్లా. వీళ్ళు చెప్పాడుగా బ్రాహ్మడు గొంతు దగ్గర అని చెప్పాడుగా, వాళ్ళు చెప్పింది వాళ్ళ అమ్మగారు, ఇక్కడే. కాదయ్యా నా కడుపుకి ఆకలి ఉంది, నేను ఆకలి తీర్చుకుంటున్నాను. కరెక్టేనయ్యా, నేనైతే బయటికి రాను. నేను బయటికి రావంటే నేను ఇష్టపడిన అమ్మాయి లోపల ఉంది, ఎవరి అమ్మాయి ఫలానా, ఆ అమ్మాయిని కూడా నువ్వు బయటకు వదిలితే నేను బయటకు వదులుతా. అమ్మ నీకు దన్నమ్మ, అమ్మ నువ్వు కూడా బయటికి రా తల్లి అంటే, నేను బయటికి రాను. ఎందుకు? మా అమ్మ నాన్న లోపల ఉన్నారు, వాళ్ళని కూడా నువ్వు తీసుకుని వస్తే నేను బయటకు వస్తా, లేదంటే నేను బయటికి రాను. అయ్యా బ్రాహ్మణోత్తమానికి నమస్కారం, బయటికి రా, నేను రాను. ఆ అమ్మాయిని వదిలి నేను ఉండను, నేను బయటికి రాను. కరెక్ట్ అని, ఆ అమ్మాయి రాక్షసి కదా, అమ్మాయి ఎవరైతే నాకెందుకు, నేను ఇష్టపడ్డ అమ్మాయి కాబట్టి అమ్మాయి లోపల ఉంది. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిదండ్రులని వాళ్ళు ఏం చేస్తారు, రమ్మంటే నేను రాను. నా తమ్ముడు ఉన్నాడు, నా కొడుకులు ఉన్నారు, నా మేనల్లుళ్ళు ఉన్నారు, ఇట్లా మింగిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారండి. గరుత్మంతుడు ఎవరినైతే మింగారో మొత్తం అందరూ బయటకు వచ్చేసేస్తారు. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క విధానంలో కూడా ఆయన ఇలా ఆచరించాలి అన్నప్పుడు ఆ విధానాన్ని ఆచరిస్తుంటే పరిపూర్ణమైన పుణ్యం ఇవన్నీ చేయటం వల్ల ఏర్పడింది. ఎందువల్ల అంటే మనము ఒక పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఇలా చేయండి అమ్మా అంటారు, మనం ఏం చేస్తాం, మనకు వచ్చినట్టుగా చేస్తాం. ఆయన చెప్పింది మనం చేస్తామా? చెప్పండి ఒక మాట. చెప్పింది పొరపాటు కూడా మనం చెయ్యం. మనకు అక్కడ కూర్చున్న తర్వాత మనకేదో తెలుసు, నాకు పెళ్ళయింది, 10 వరలక్ష్మి వ్రతాలు నేను చేశాను, నాకు తెలీదా? నేను 100 చేయించుంటా. అవునా? నన్ను మీ ఇంటికి బ్రహ్మగా పిలిచినప్పుడు నేను చెప్పింది చేయటం ధర్మం. నేను చెప్పిన దాంట్లో దోషం ఉంటే ఆ దోషం నాకే వస్తుందండి, మీకు రాదు. ఎందువల్లనంటే మీకు తెలిసినా తెలియకపోయినా మన ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పిలిచాం, ఆయన్ని చెప్పినట్టు కనుక మనం చేస్తే పుణ్యం మనకు వస్తుంది ఖచ్చితంగా. ఆయన చెప్పింది కనుక దోషం అయితే ఆ దోషం ఆయనకే వెళ్తుంది. కాబట్టి అలా ఎంతమంది ఉంటున్నాం మనం? ఉండట్లేదు. అంటే మనం చేసేటువంటిది మాత్రం సరిగ్గా లేదు, అన్ని రకాల పుణ్యాలు మనకే రావాలంటే వస్తాయమ్మా. ఇప్పుడు మీరు అడిగారు చూసారు, ఏం చేస్తున్నా మనకు పుణ్యం రావట్లేదు అని. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు ఒకళ్ళ ఇంట్లో, మనం చూడటానికి వెళ్తాం. చూడటానికి వెళ్ళిన వాళ్ళు మనం ఎలా ఉంటాం అక్కడ, మన ఇంట్లో ఒక ఆయన వచ్చి చేయిస్తారు,
అది దృష్టిలో పెట్టుకొని నేనేంటి ఇలా చేస్తున్నాడు, ఆ, మా ఇంట్లో అలా చేశారు, మా పంతులు గారు అలా చేశారు అనేటువంటి వచ్చేసేసి ఇక అక్కడ అనుమానాలు, ఈయన ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారని. ఆయన ఎలా చెప్పాడు అంటే విషయం పక్కన పెడితే, ఆయన మంచి చేస్తాడో చెడు చేస్తున్నాడో పక్కన పెడితే, నీకు ఏదైతే శంకతో నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావో అంత పాపము నీకు ఏర్పడిపోతుంది. కాబట్టి అక్కడ మనం చూడటానికి వెళ్ళి కూడా మనం ఏం చేస్తున్నాం, పాపం తెచ్చుకొని బయటకు వస్తున్నాం. ఆ చేసుకున్న వ్యక్తి చేసిన వ్యక్తి బాగానే ఉన్నారు, చూసి మౌనంగా మనకేదో తీర్థప్రసాదం తీసుకొని బయటికి రాక దాని గురించి ఈ పువ్వు ఇట్లా పెట్టారు, ఈ అలంకారం ఇట్లా పెట్టారు, ఇది ఎందుకు చేశారనేటువంటి మాట్లాడుతున్నాం కదా. ఆ మాటలలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా మనం మూట కట్టుకొని వస్తూ ఉంటాం. ఈ దోషం మన దగ్గర ఉంది, ఈ దోషం మన దగ్గర ఉంది. ఎంత పుణ్యం చేస్తే మాత్రం దోషం పోవాలండి? అదేంటండి పూజలు చేస్తే దోషాలు పోతాయి కదా. మనం పూజ ఏమని చేస్తున్నాం, ఏదో ఒక కోరికతో చేస్తున్నాం. నాకు ఇది కావాలి అది కావాలని, పట్టిన పీడ పోవాలి, దరిద్రం వదిలిపోవాలి అని మనం చేయట్లేదు కదా. మన దగ్గర నెగిటివ్ ఉంది, ఎన్ని పూజలు చేసినా ఆ నెగిటివ్ అనేటువంటిది దాన్ని డామినేట్ చేసుకుంటూ వస్తుంది. మన పూజ ఫలితం మనం తీసుకోలేకపోతున్నాం. సో మనం పూజ ఏమని చేయాలి, నాకున్నటువంటి నెగిటివ్ పోవాలి, నాకున్నటువంటి ఇబ్బంది తొలగిపోవాలని మనం పూజ చేయాలి. కానీ నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ మన దగ్గర నిప్పు ఉంది, నిప్పులో పడితే ఏదైనా ఏమవుతుంది, బూడిదైపోతుంది. మరి మనం చేస్తూనే ఉన్నాం, అంతా వచ్చి నిప్పుల్లో పడుతుంది, ఆ నిప్పు పెరుగుతుంది, మొత్తం బూడిదైపోతుంది. మనకు ఎంత చేసినా ఫలితం రావట్లేదు, ఇది వేస్ట్ అది వేస్ట్ అనుకుంటున్నాం. కానీ మనం చేయవలసింది ఏంటి, అక్కడ నాకున్నటువంటి సమస్య అది ఏదైనా కావచ్చు, ఆ సమస్య నాకు తొలగిపోవాలి. నేను ఈ సమస్యని నేను చెప్పలేను, అది ఏదైనా కావచ్చు సమస్య. బట్ నాకు సమస్య ఉంది, అది ఎన్ని రకాలుగా వస్తుందో నాకు తెలియట్లా. ఒక మనిషి నా మీద పడేస్తున్నాడా, 10 మంది నా మీద పడేస్తున్నారా, ఒక మనిషి నన్ను ఇబ్బంది పెడుతున్నారా, 10 మంది ఇబ్బంది పెడుతున్నారా తెలియట్లా. నాకు ఇబ్బంది అయితే వచ్చింది, ఆ ఇబ్బంది ఏంటో నేను చెప్పలేకపోతున్నా తండ్రి నీకు. ఆ ఇబ్బంది చెప్పలేనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి నేను బయటపడాలి అని మనం ఆరాధన చేస్తే అక్కడి నుంచి మనం బయటపడ్డప్పుడు మనకు రావాల్సిన మొత్తం మనకు వస్తాయి. అది కాకుండా మనం ఏదో చేసేస్తా నాకు అన్నీ రావాలంటే, ఉన్నది పోంది అన్నీ రమ్మంటే వస్తాయా? ఉన్నది పోతే మనకు రావాల్సిన సిద్ధంగా ఉన్నాయి, ఆ ఉన్నది పోయినప్పుడే కదా మనకు రావాల్సింది వచ్చేది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏదైతే కనుక నెగిటివ్ అనేటువంటిది ఉన్నదో దాన్ని మనం తీసి పడేస్తే భగవంతుడు చేయిస్తాడు, ఇట్లా పట్టుకుని నేను అక్కడ కూర్చోబెడతానని చెప్పి. మనమేమంటున్నాం, ఆ ఒక్కొక్క చుక్క తేనె పడుతుంది. మీకు లాస్ట్ టైం కథ చెప్పేది, కింద మొసలి, ఈ పక్కన పాము ఉంది, తేనెటీగలు కుడుతున్నాయి, కానీ నాలుగు బయట పెట్టంగానే ఒక్కొక్క చుక్క తేనె నాలుగు మీద పడుతుంది. ఆ ఒక్క క్షణం పాటు వచ్చేటువంటి ఆ ఆనందం కోసం అని చెప్పి అటు భగవంతుడు వచ్చి నీ చెయ్యి నాకు ఇవ్వరా, నేను నిన్ను మంచిగా తీసుకొని వస్తా అంటే, నా చెయ్యి నీకు ఇస్తా, నన్ను తీసుకెళ్తావు, నా హాస్పిటల్లో పడుకోబెడతావు, 15 రోజులు నాకు ట్రీట్మెంట్ చేస్తావు, అంత తర్వాత నేను బయటకు వస్తా. కానీ ఈ 15 రోజుల్లో ఈ ఒక్కొక్క చుక్క నా మీద ఆనందాన్ని కోల్పోతున్నాగా. అటువంటి విషయాన్ని పక్కన పెడితే సంపూర్ణమైనటువంటి ఆనందం భగవంతుడు ఇస్తారమ్మా. భగవంతుడు మనకు ఆనందం ఇవ్వలేక కాదు, మనం పుచ్చుకోలేకపోతున్నాం. ఆ పుచ్చుకునే అర్హతని మనం చేతులారా కోల్పోతున్నాం. కాబట్టి ఆ కోల్పోయేటువంటి దాన్ని మనం తెలుసుకొని ఏదైతే వదులుకోవాలో దాన్ని వదులుకొని, ఏదైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకోగలిగితే మన జీవితం నందనవనము అంటారు. పచ్చకర్పూరం వలె సుగంధ పరిమళ ద్రవ్య సువాసనతో కూడి మన జీవితం క్షేమంగా ఉంటుందమ్మా. అది తెలుసుకోవాలి. గురుగారు, భగవంతుడు భక్తుడికి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటాడు. అది మంచిగా అయినా సరే, ఏదైనా ప్రమాదం జరగబోతుంటే ఇది జరగబోతుంది అని అంటే ఏదో ఒక రూపంలో తెలిసిపోతున్నాయి అంటూ ఉంటారు. కొంతమంది అంతా అయిపోయినాక అరే ఆ సందర్భంలో నాకు అలా అనిపించింది, పలానా వ్యక్తి రూపంలోనో లేకపోతే కళ ద్వారానో ఏదో రకంగా, కానీ నేను గుర్తించలేకపోయాను అంటూ ఉంటారు. నిజంగా ఇది మన భ్రమ అంటారా, భగవంతుడు ఇచ్చే సంకేతమే అంటారా, అవి మనం గుర్తించడం సాధ్యపడుతుందంటారా? యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా నిశ్చలంగా నిర్మలంగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. తన పని తాను చేసుకోవటం అంటే ఏంటి, తనని ఎవరైతే ప్రేమిస్తారో, తనని ఎవరైతే ద్వేషిస్తారో ఇద్దరిని ఒకేలా చుట్టమే తన పని. ఇద్దరిని ఒక రకంగా చూస్తాడా? ఎందువల్లనంటే ద్వేషించేవాడు నిరంతరం తలుస్తూనే ఉంటాడుగా, పూజించేవాడు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తలుస్తాడు. పూజించేవాడి కన్నా ద్వేషించేవాడిని ఎక్కువగా శివుడు ఇష్టపడతాడు. మరి అట్లయితే అందరూ ద్వేషించడం మొదలు పెడతారు గురువు గారు. విషయం చెప్తున్నా, అది ఒక ఎందుకు మంచిదే కదండి. ఆ రకంగా ఎక్కువ ఆరాధన జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు బోరింగ్ వేస్తుంటే కొన్ని విరిగిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి,
ఓకే. ఆ 2 విరిగిపోతే ఇక మళ్ళీ అవి మళ్ళీ ఎప్పటికో తెచ్చుకోవాలి. ఇక ఆ ఒడ్డు దగ్గర కూర్చున్న వాళ్ళు 10 మంది గోవింద 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 శుభం హరహ పోయింది హర హర మహాదేవ ఇట్లా అంటే ఒకటి విరకంగానే గోవింద గోవింద హర హర మహాదేవ తత్సదు అని వాళ్ళకు ఉండేటువంటి విధానంలో వాళ్ళు నాస్తికులు అంటూనే ఉన్నారు. ఇంకొక 2 ఉన్నాయి బోరింగ్ తినని వాళ్ళ దగ్గర. మొదటిదా ఇంకా ఆ రెండిట్లో ఒక దాంతో బోరింగ్ పడిపోయింది. బోరింగ్ పడిపోతే వాళ్ళు ఏడుపు మొదలుపెట్టారు. వీళ్ళు అన్నారు మీరేమి ఏడవక్కర్లేదు, ఇంత పని కావడానికి కారకులు మీరే. ఇప్పటికి 4 రాడ్లు మాకు విరిగిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి మా దగ్గర. 5వది విరగొట్టే 5వది లోపలికి వేసే ముందు మేము అప్పుడు కొబ్బరికాయ కొట్టాం. మొదటి నుంచి మేము కొబ్బరికాయ కొట్టలా. మీరు మొదటి నుంచి భగవంతుని స్మరిస్తూనే ఉన్నారు. కోపంగా అయినా కావచ్చు, ద్వేషంగా అయినా కావచ్చు, మీ స్మరణ వల్లే నా పని జరిగింది అన్న. మనకు ఒక భక్తి పెరిగిపోయింది అనుకోకుండా. ఇప్పుడు కూడా భగవంతుడు మనకు సంకేతాలు ఇచ్చినవి మనం గమనించడం కష్టమండి. గమనించడం కష్టం. అది ఎలాంటి సంకేతం ఏ రకంగా అయినా సరే ఒక మనిషి జీవితం అర్థవంతంగా ఉంది అన్నప్పుడు దాన్ని పూర్ణత్వం చేయడానికి వేరే రూపంలో భగవంతుడు రావచ్చు. ఇది మనము ధర్మంగా తీసుకోవచ్చు, అధర్మంగానూ ఆలోచించవచ్చు. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి అనుమానంలో కూడా ఉండిపోవచ్చు. మనమేమో అనుకుంటాం భగవంతుడు ఇచ్చిందిగా మనం తీసుకుంటే మనం ఏమైనా ఇబ్బందులు పడతామేమో అనుకుంటాం. ఇప్పటివరకు ఇబ్బందులు ఏదో ఒకటి పడుతూనే ఉన్నాం కదా, ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి భగవంతుడు వచ్చాడేమో ఈ రకంగా అనేటువంటి ఆలోచన మనం అంటే ఎప్పుడూ కూడా పాజిటివ్ మనిషిని ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఆ దృష్టి రానివ్వదు. ఎందువలన ఆ పాజిటివ్ అనేటువంటిది వస్తే మనిషి బాగుపడిపోతాడుగా. మొన్న ఒక కార్యక్రమాన్ని చేశా, ఒకరిని రమ్మని చెప్పాం, వాళ్ళకి ఏదో అనుకోకుండా ఇబ్బంది వచ్చి రాలేక మేము రాలేకపోతున్నాం మెసేజ్ పెట్టారు. ఇంకొక కార్యక్రమానికి కంపల్సరీ అంటే గురు పౌర్ణమి రోజు నాడు ఒకళ్ళు వద్దామనుకున్నారు, కర్మ ప్రారంభం బాలేక రాలేకపోయారు. ఇంకో కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమానికి వాళ్ళకి బయలుదేరిన తర్వాత ఇబ్బంది వచ్చింది. బయలుదేరిన తర్వాత ఇబ్బంది వచ్చింది, అనుకోని ఇబ్బంది, బయట రాలేకపోయారు. నాకు ఇట్టని చెప్పారు, నేను కర్మ ప్రారంభం నుంచి మీరు ఇంకా తప్పుకునేటువంటి స్థితి మీకు రాలేదు కాబట్టి మీకు చెప్పిన తర్వాత కూడా దాని ఎందుకు మీరు ఆలోచన చేయి. ఒక రకంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే సందిగ్ధం. ఆ సందిగ్ధం మీద మీరు వెళ్దాం అనుకున్నారు కాబట్టి లోపల ఏంటి వద్దు ఎందుకులే అనే ఫీలింగ్, కానీ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి సందిగ్ధం. దానివల్ల మీరు మనస్ఫూర్తిగా కాకుండా తప్పనిసరి మీరు సిద్ధపడ్డారు. ఏమైంది, భగవంతుడు ఆటంకంగా తీసుకొచ్చాడు. ఎప్పుడూ కూడా ఒక మనిషి మనకు ఒక విషయం గురించి ఏదైనా చెప్పగలిగాడు అని అంటే మనకి ఏదో రోజులు ఇప్పటి వరకు జరిగినటువంటి రోజులకి తర్వాత జరిగేటువంటి రోజులకి మార్పులు చేర్పులు ఉన్నాయి అనేటువంటిది తీసుకోవటం పాజిటివ్. కానీ మనం మనుషులం కదండి, మనం మనుషులం. ముందు ఎంతసేపటికి నెగిటివ్ మాత్రమే తీసుకుంటాం. పాజిటివ్ తీసుకోవడానికి 10,000 సార్లు ఆలోచిస్తాం. పాజిటివ్ ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడానికి 10 ఏళ్ళ టైం పడుతుంది. నెగిటివ్ మాత్రం వెంటనే. అంటే మనకు ధోరణియే ప్రతిదీ మనం చూసేటువంటిది నెగిటివ్. ఎలా వస్తుందంటే ఒక అమ్మాయి అడుగుతుంది అతని ఫ్రెండ్ని, ఒక అమ్మాయి నేను నీకు మెసేజ్ చేశాం, నువ్వు ఎవరికి రిప్లై ఇస్తావు అనగానే వాడేమంటాడు, మరి నీకే రిప్లై ఇస్తా అంటాడు. కానీ జరిగేది వేరే, నీకే రిప్లై ఇస్తా అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి గొడవ పెట్టుకోవాలిగా, మరి ఇంకొక అమ్మాయి నీకు మెసేజ్ పంపించిన ఇంకొక అమ్మాయి ఎవరు, ఎటువైనా తప్పే. అంటే ఆలోచన. ఒకవేళ అమ్మాయికే ఇస్తాను నీకు ఇవ్వను అంటే నాకు ఎందుకు ఇవ్వవు అంటే మనం నెగిటివ్గా చూడాలంటే ప్రతి కోణము మనకు నెగిటివ్గానే కనిపిస్తుంది. పాజిటివ్గా చూడాలనుకుంటే అంటే ఇప్పుడు తల్లి కొడుకులు ఇవాళ రోజుల్లో తల్లి కొడుకులు పక్కకి వెళ్తుంటే ఇద్దరు అక్క తమ్ముళ్ళలాగా అదే వయసులో ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి తల్లి కొడుకులు బయటికి వెళ్ళటం మానేస్తారా? అనుకునే వాళ్ళకి అదే పనండి. వాళ్ళు అనుకోకపోతే బ్రతకలేరు. అలా ఎవరో అనుకుంటారు అని మనం అనుకుంటే మన జీవితం ఏమవుతుంది? ఎప్పటికీ ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళైనా మన జీవితం అక్కడే ఉంటుంది. జరిగింది జరిగిపోయింది కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంతో మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రతిదానికి. దీనికి అనేక కథలు కూడా వస్తుంటాయి భగవంతుడి ద్వారా. ఇది అనుమానాస్పదంగా తీసుకుంటే ఒకలా ఉంటుంది, ధర్మయుక్తంగా తీసుకుంటే ఒకలా ఉంటుంది. సరే, మీకు చనిపోయినటువంటి మనిషి
500 సంవత్సరాల తర్వాత అవమానింపబట్టం తెలుసా మీకు? చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలు. చనిపోయిన 500 చనిపోయిన సంవత్సరాలు వాళ్ళ గురించి నార్మల్ గా మంచిగా మాట్లాడతారు, కానీ అవమానం ఎందుకు ఉంటుందండి? ఎలా ఉంటుందంటే, ఒక బ్రాహ్మడు ప్రతిరోజు గంగకెళ్ళి జపం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అతనికి భవిష్యత్తు తెలుసు. ఒకరోజు గంగకెళ్ళి వస్తుంటే కాలికి ఒక పుర్రె తగులుతుంది. ఆ పుర్రెని తీసుకుని అవతల పారైపోతుంది. దాని మొహం చూస్తాడు ఇట్లా. దాని మీద ఏముంటుంది, ఈ మనిషి చనిపోయినటువంటి 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం పొందుతుంది ఆ పుర్రే రాసి ఉంటుంది. ఆయన ఆశ్చర్యపోతాడు. బ్రతికున్న మనిషికి అవమానం తెలుసు, చనిపోయినటువంటి మనిషికి పుర్రెకి 500 సంవత్సరాల తర్వాత అవమానం పొంది మోక్షం ఎలా చెందుతుంది చూద్దామని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు త్వరలో దాస్తాడు. ప్రతిరోజు ఉదయం గంగకెళ్ళి సంధ్యావం చేసుకుని వస్తూ దాన్ని చూస్తాడు. ప్రతిరోజు సాయంత్రం అట్లా ప్రతిరోజు చూస్తూ ఉంటాడు. ఈలోపు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు తన భార్యతోటి, మీ ఆయన రోజు ఏదో ఒక చెట్టు త్వరలో చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు తెలియట్లేదు కానీ అని చెప్పి చెప్తుంటే అది దానికి అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత చెట్టు త్వరలో ఏదో ఒక పుర్రె బొమ్మ ఉంది, ఆ పుర్రె బొమ్మ మీ ఆయన కింద అంటే ఇతర పూర్వమైన మీ ఆయన మాజీ భార్య అనుకుంటా, లేకపోతే మాజీ ప్రియురాలు చనిపోయింది అనుకుంటా, రోజు దాన్ని చూసి సంతోషపడుతున్నాడని చెప్పి భార్యకి. ఆమె ఏం చేయాలి అసలు మామూలుగా చెప్పినప్పుడు పట్టించుకోకూడదు, అవన్నీ పట్టించుకోకూడదు. కానీ కొన్ని జరగాలి అంటే కొన్ని తప్పదమ్మా. మోక్షం పొందాలని రాసి ఉన్నప్పుడు దానికి కారణాంతరాలు రావాలి. రాకపోతే దానికి మోక్షం ఎక్కడ వస్తుంది అంటే ప్రతి దాంట్లో మనం మంచి చెడు రెండు తీసుకోవచ్చు. ఇందులో మనం తీసుకోవచ్చు, ఇందులో మంచి తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు. నేను కొన్ని రోజులు ఊరు వెళ్తాడు, ఊరెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత గంగకి వెళ్తాడు. వస్తుంటే పుర్రెలో ఆ త్వరలో పుర్రె కనిపించదు చెట్టు మూల. 2 రోజులు పోతుంది, విచారంగా కూర్చుంటారు. భోజనం చేస్తున్నప్పటికీ కూడా అది ఏమైంది ఆలోచిస్తుంటే భార్య ఏంటంటే ఆలోచిస్తున్నారు అడుగుతుంది. ఏం లేదనగానే ఆ చెట్టు త్వరలో దాచిన నా సవితి పుర్ర గురించే కదండి, తలకాయ గురించే కదండి అంటుంది. నీకెట్టా తెలుసు అనగానే చాలామంది చెప్పారు, మీ ఆయన రోజు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తూ వస్తూ ఆ చెట్టు త్వరలో మీరు పెట్టినటువంటి ఆ పుర్రె బొమ్మ గురించి, ఆ మొహం రోజు మీరు చూస్తుంటారని తెలిసి చెప్పారు. నాకు ఒళ్ళు మండిపోయింది. మీరు ఊరిలో లేని సమయంలో దాన్ని తీసుకొచ్చి వేడి నీళ్లు పురి మీద పూసా, నాకైనా కడుపు మంట చల్లారలేదు. రోట్లో వేసి దంచి ఆ బూడిద మొత్తం పొడి అయిపోయింది తలకాయ అంతా, అది తీసుకెళ్ళి గంగలో పోసా అని చెప్తుంది. అప్పుడు అంటాడు, పిచ్చి మొహమా, దాని నుదుటి మీద ఇలా రాసి ఉంది. ఇప్పుడు నాకు నుదుటి రాత తెలుసుకున్నటువంటి స్థితి ఉందని నీకు తెలుసుగా, తెలిసి కూడా నువ్వు ఎదుటి వాళ్ళు చెప్పిన మాట విన్నావు అని అంటే కొన్ని నువ్వు వినలేదనుకో దానికి మోక్షం వచ్చేది కాదు. కరెక్ట్. నువ్వు వినకు దానికి మోక్షం వచ్చేది కాదు. నువ్వు విని ఆ పని చేయబట్టి దానికి మోక్షం ఏ రకంగా వస్తుందో తెలుసుకోవాలి. నేను ఆ పని చేశాను. నువ్వు ఈ రకంగా నీళ్ళు పోసి అవమానించావు, చెత్తకొట్టి అవమానించావు, తీసుకెళ్ళి గంగలో పోస్తే అది మోక్షం చెందింది. సో అలానే భగవంతుడు మనకు తెలియజేసినప్పుడు దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనేటువంటి విషయాన్ని భగవంతుడు చూస్తాడు. ఏదో ఒక మనిషి రూపంలో ఏదో ఒక రకంగా మనం అనుకుంటాం, ఏదో అనుకోకుండా భగవంతుడు రాగా వచ్చి కాపాడాడు, మళ్ళీ చూస్తే అక్కడ కనిపించలేదు ఆ మనిషి మనకు, ఎక్కడో భగవంతుడే దైవం మానవ రూపం గురించి ఇలా వచ్చి మనకు ఉపకారం చేసి వెళ్ళిపోయాడు అని కొన్ని మనం వింటూ ఉంటాం. ఇట్లా అట్లానే మనకు కొన్ని మన పరిస్థితి రీత్యా కూడా ఒక జీవికి మరో జీవికి ముడి ఏర్పరుస్తాడు భగవంతుడు. ఏర్పరిచే సమయంలో నీకు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అది మనం నమ్ముతామా నమ్మవా, వింటామా వినమా అనేటువంటి విషయం మన విధానాన్ని అనుసరించే ఉంటుంది. ఇంతకుమించి ఇంకేం జరుగుతుంది, ఇంతకుమించి ఏం జరుగుతుంది అనుకొని నమ్మితే ఒక రకంగా ఉంటుంది, ఏమైనా జరుగుతుందేమో అనుకొని అట్లా వదిలేస్తే మనం అలానే ఉండిపోతాం. కానీ భగవంతుడిని నమ్మిన వ్యక్తికి మాత్రం స్వప్నంలో కానీ ఏదో ఒక మనిషి రూపంలో కానీ ఆ మనిషి రూపంలో నేను నీకు తోడుగా ఉన్నా అనేటువంటి విషయం తెలియజేస్తారు. మన కర్మ మన కళ్ళు అప్పుడే మూసుకుపోతాయి. ఒక గుడ్డివాడు సామాన్యుడికి అది తెలుసండి మీకు, భగవంతుడు జాలి తెలిసి ఒకడికి, వాడు బాగా చదువుకున్నాడు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాడికి ఇంత మూట వేద్దాము ఏంటి, ఆ మూట వేస్తే ఆ మూట తీసుకొని వాడు బాగుపడతాడు అని చెప్పి మూట వేయబోతుంటే వెంటనే ఈశ్వరుడు అన్నట్ట, అతనికి అర్హత లేదు, నువ్వు డబ్బు వేసినా దాన్ని పొందేటువంటి అర్హత అతనికి లేదు కాబట్టి నువ్వు డబ్బు వేయదని చెప్పి అమ్మవారికి చెప్పాడు శివుడు.
అయినా అమ్మవారు నన్ను కొలుస్తున్నాడు నా భక్తుడు, కాబట్టి నేను ఉపకారం చేస్తా, నీ కర్మ నువ్వు చెయ్యి అన్నాడు. అమ్మవారు అంత డబ్బు మూత అతను వచ్చే రోడ్డు ముందు పడేసి, అదే సమయానికి అతనికి బుద్ధి ఏం పుట్టింది తెలుసా అండి? పాపం కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఇటువంటి రోడ్ల మీద కళ్ళు లేని వాళ్ళు అసలు ఎలా నడుస్తారు అని, కళ్ళు లేని వాళ్ళు ఎలా నడుస్తారో నేను చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. కర్మ అదే. కళ్ళు లేని మనిషి ఎలా నడుస్తాడో ఒకసారి మనం చూద్దాం. ఇంత హడావిడి జనంలో మనకు కళ్ళు ఉంటేనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మనకు ఏదో తగులుతున్నాయి, ఇప్పుడు నేను దాని కింద పడిపోయాను, ఇదే రోడ్డు మీద కళ్ళు లేని వాడి పరిస్థితి ఏమిటి అని చెప్పి కళ్ళు మూసుకొని ఇట్లా 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 వెళ్తుంటే ఆ మోటార్ పక్కన నుంచి ఈశ్వరుడు చెప్తాడు, వాడికి అర్హత లేదు, నువ్వు వెయ్యొద్దు అని. ఓకే. వాడు ఏం చేశాడు, అమ్మవారు వేసినప్పటికీ కూడా దగ్గరికి వస్తుంటే అందుకునే సమయానికి కళ్ళు మూసుకొని నడిచాడు, ఆ మోటార్ దాటి వెళ్ళిపోయాడు. అదే రోజు నుంచి గుడ్డివాడు కూడా వచ్చాడు, వస్తూ వస్తూ వాడు కాలు తగిలింది, ఇలా పట్టుకుని ఏదో మూట, వాడికి స్పర్శ జ్ఞానం ఇస్తాడు భగవంతుడు. స్పర్శ, ఇదేదో విలువైన వస్తువు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళాడు, కళ్ళు బాగు చేయించుకున్నాడు, చక్కగా జీవితాన్ని సుఖంగా ఆనందించాడు. కాబట్టి ఏంటంటే మన దగ్గరికి భగవంతుడు ఏదో ఒక సంకేతంగా ఇచ్చినప్పుడు దాన్ని మనం పుచ్చుకుంటే ఉంది ఆనందం అమోఘంగా ఉంటుందండి. అది పుచ్చుకోగలిగినప్పుడు మనస్ఫూర్తిగా నమ్మకంతో మన ఎందు ఎవరుంటారు తెలుసా చెప్పండి? భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఎందువలన? నేను పంపించా, నీకేదో సమస్యో కష్టమో ఏదో ఉంది, నేను పంపించా, నువ్వు స్వీకరించావు, నేను చెప్పింది నువ్వు విన్నావు, అంటే నీ వెనకాల ఇప్పుడు తోట ఎవరున్నారు? నీ కష్టం ఇంకెందుకు వస్తుంది? నేను అంటే నన్ను నువ్వు ఇష్టపడ్డావు, ఈశ్వర 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 అని కోరుతున్నావు ప్రతి క్షణము, ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి పంపించాడు, దాన్ని నువ్వు కాదన్నప్పుడు నీకు భగవంతుడి మీద ఇంకా దేని మీద నమ్మకం లేనట్టేగా. నీ కష్టం తీరడానికి నేను ఒక ప్రయత్నం చేశా, ఆ కష్టం ఎక్కడ తీరుతుందో నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఆ సమయంలో నిజంగా కళ్ళు మూసుకున్నాడుగా దొరికింది, వాడు కళ్ళు బాగు చేయించుకుని జీవితంలో సుఖంగా లోకాన్ని చూశాడు. ఆ క్షణకాలంలో జీవితం బాగుపడేటువంటి యోగం వచ్చినప్పుడు జీవితాన్ని మనం కళ్ళు మూసుకొని చీకరమే చేసుకున్నాం, అంతే. అంతా మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా అండి, సందేహమే లేదు. అంటే అనుభవాలు చాలామందికి జరిగితవే, చాలామందికి జరిగినాయి, జరిగితే అనుభవించేవాళ్ళు కొంతమంది, అది మంచినా చెడైనా. నేనేమనుకుంటాను, అనుభవం మంచిగా ఉండాలి, కానీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉపయోగం ఏముంటుంది? ఇంకా ఇవాళ మనకి ఏదైనా భగవంతుడు అనుగ్రహం కలిగింది అంటే మనం నిలబెట్టుకుంటే 10 ఏళ్ళ తర్వాత అది మనల్ని కాపాడుతుంది. 10 ఏళ్ల పాటు ఇలానే ఉంటానంటే 10 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటిది ఇంకా మనకు శరీరము సహకరించదు, కష్టపడగలమా? ఇవాళ 10 ఏళ్ల క్రితం ఉన్నది ఇవాళ లేదు, ఇవాళ ఉన్నది ఇంకో 10 ఏళ్ళ తర్వాత మనమే ఉండం వాతావరణాలకి. కాబట్టి భగవంతుడు నీకు ఇచ్చినట్టు అనుగ్రహాన్ని నువ్వు ఏ రూపంలో ఇస్తున్నాడు గమనించుకొని దాన్ని స్వీకరించు, జీవితాన్ని మాత్రం చక్కగా మలుచుకోవని చెప్పి భగవంతుడు మనకే. అది చాలామంది ఈ వీడియో ఖచ్చితంగా కనుక ప్రతి మనిషి చూస్తే చాలామంది జీవితంలో ఇది అనుభవం జరుగుతుంది. ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణం చేత సడన్గా కొన్ని పదాలు, అది ప్రతి మనిషి జీవితంలో వాళ్ళు ఒక్కసారి మెదల్లో ఆలోచించుకుంటే నిజమా అబద్ధమా, ఏంటిది, నాకు వచ్చిందా రాలేదా, నేను ఎందుకు జడగొట్టుకున్నాను, అయిపోయింది, ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ పునః భగవంతుడు నాకు ఇవ్వు, స్వీకరించి నేను తీసుకుంటా అనేటువంటి పదం ఖచ్చితంగా వాళ్ళు అంటారండి. అది మాత్రం నేను 200% చెప్తాను, ఖచ్చితంగా అది పరిస్థితి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.